మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. గంట 15 నిమిషాలుగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. వరద సాయం, రైల్వే జోన్, అమరావతి, పోలవరం నిధులపై ప్రధానికి సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, ప్రస్తుత సీఎం చంద్రబాబు భేటీ కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ఏవియేషన్ మినిస్టర్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, మరికొంతమంది ఎంపీలు కూడా ప్రధాని నివాసానికి వెళ్లారు. ప్రధానంగా ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి అభివృద్ధి సహకరించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసిన సందర్భంలో గంటకు పాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం పలు విషయాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటు పోలవరం ప్రాజెక్టు, అలాగే రాజధాని అమరావతి నిర్మాణం, ఇటు వైజాగ్ ఇష్యూ కొంతకాలంగా కూడా కొనసాగుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కానీ, విశాఖ రైల్వే జోన్ అంశం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇవన్నీ కూడా మొత్తం కూడా రాష్ట్రానికి అన్ని విధాల కేంద్రం సహకారం అందించాలనే అంశాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు చంద్రబాబు ప్రస్తావించిన అన్ని విషయాలపైన కూడా నరేంద్ర మోడీ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. అన్ని విషయాలను కూలంకషంగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక మరి కాసేపట్లోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు సీఎం అధికారిక నివాసంలో జన్పథ్ 1 లో సమావేశం కాబోతున్నారు. అంటే మరి కాసేపట్లోనే అశ్విని వైష్ణవ్ చంద్రబాబు నివాసానికి వెళ్లబోతున్నారు. రేపు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కూడా వారందరికీ వినతి పత్రాలు సమర్పించబోతున్నారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.